నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897. అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. అయితే ఇతని మరణంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బోసు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయటానికి దీన్ని ఒక సువర్ణావకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో రష్యా, జర్మనీ మరియు జపాన్ దేశాలలో పర్యటించాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వంను సింగపూర్లో ఏర్పరిచాడు. బోసు రాజకీయ అభిప్రాయాలు జర్మనీ మరియు జపాన్తో అతని మిత్రత్వంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరికొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితంలాగే అతని మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు నమ్ముతారు. బాల్యం, విద్యాభ్యాసం. సుభాష్ చంద్రబోస్ 1897 భారతదేశంలోని ఒడిశాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకీనాథ్ బోస్ లాయర్, తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కూడా ఆయన ఎన్నికయ్యారు. తల్లి పేరు ప్రభావతీదేవి. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రవెన్షా కాలేజియేట్ స్కూల్లోను, కోల్కతాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలోను, ఫిట్జ్ విలియం కాలేజీలోను, ఆపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోనూ సాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుంచి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు. ఇక భారత జాతీయ కాంగ్రెస్లో బోస్ పాత్ర గురించి తెలుసుకుందాం. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలిసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో కొత్త భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి, మనడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబర్ 26న బోస్ ఎమిలీ షెంకల్ అనే తన సెక్రటరీని వివాహం చేసుకున్నాడు. ఈమె ఆస్ట్రియాలో జన్మించింది. వారికి 1942లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాలను తరువాత లెటర్స్ టు ఎమిలీ షెంకల్ అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు. 1938లో గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుంచి వైదొలగాడు. వేరే మార్గం లేని బోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. 1938లో జాతీయ ప్రణాళికా కమిటీ, నేషనల్ ప్లానింగ్ కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు. స్వాతంత్ర్యానికి బోస్ ప్రణాళిక. బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో తలమునుకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకుని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డి మరియు మాజినీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ముస్తఫా కమల్ పాషా అతాత్కుర్ నాయకత్వంలోని టర్కీ దేశంలాగా కనీసం 2 దశాబ్దాల కాలం సోషలిస్ట్ నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్
అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ నాయకులెవ్వరూ బోస్తో సమావేశానికి అంగీకరించలేదు. తరువాత కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది గమనించవలసిన విషయం. ఒకసారి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ను కలవడానికి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే బోస్ మీ బాస్ని రమ్మని చెప్పన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలిసి విషయాలు చర్చించుకున్న తర్వాత వెళ్లబోయేటప్పుడు హిట్లర్ బోస్ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్కి తప్ప ఇంకెవరికీ లేదని జవాబిచ్చాడు బోస్. బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఈ నిర్ణయం పట్ల బోస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతనిని జైలులో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తరువాత విడుదల చేసింది. కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదిలి వెళ్లనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న ఒక పఠాన్లాగా వేషం వేసుకుని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటి నుంచి తప్పించుకున్నాడు. ముందుగా పెషావర్ చేరుకున్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్లతో పరిచయం ఏర్పడింది. 1941 జనవరి 26న గెడ్డం పెంచుకొని ఒక మూగా చెవిటివాడిలాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా మియా అక్బర్ షా, అగాఖాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకున్న బోస్కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే ఎన్కేవిడి అతనిని మాస్కోకు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షులైన్బర్గ్కి అప్పగించారు. అతను బోస్ని బెర్లిన్ పంపాడు. అక్కడ బోస్కు రిబెంట్రాప్ నుంచి మరియు విల్హెల్మ్స్ట్రాస్లోని విదేశీ వ్యవహారాల శాఖాధికారుల నుంచి కొంత సఖ్యత లభించింది. తమ శత్రువుల కూటమైన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతనిని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ SOE ఈ పనిని చేపట్టింది. ఇలా భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి రష్యా, అక్కడి నుంచి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్లో స్వతంత్ర భారత కేంద్రం ఫ్రీ ఇండియా సెంటర్ను స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు బందీలైన 4500 మంది భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. ఇది మొదట వామ్ మ్యాచ్డ్, తర్వాత వెఫన్ SS అనే సైన్య విభాగాలకు అనుబంధంగా ఉండేది. అందులోని సైన్యం హిట్లర్కు, బోస్కు విశ్వాసాన్ని ఇలా ప్రతిజ్ఞ ద్వారా ప్రకటించేవారు. భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి, రాజ్యం, ఏకైక నాయకుడైన ఎడాల్ఫ్ హిట్లర్కు, భారతదేశపు స్వాతంత్ర్యం కోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్కు విధేయుడనై ఉంటాను. ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం ఆధీనంలో ఉందని, భారతదేశం విషయాలలో బోస్కు అగ్రనాయకత్వం కట్టబడిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇండియన్ లెజియన్ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారతదేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారద్రోలుతుందని బోస్ ఆకాంక్ష. ఇక్కడ బోస్ విచక్షణను చాలా మంది ప్రశ్నించారు. అలా అగ్రరాజ్యాల విజయం సాధించిన తర్వాత నిజంగా నాజీలు భారతదేశం వదిలి వెళ్తారని ఎలా అనుకున్నాడని. 1941-43 మధ్యకాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్లో నివసించాడు. మొత్తానికి భారతదేశం అవసరాలను హిట్లర్ ఏమాత్రం పట్టించుకోలేదు. 1943లో ఒక జర్మన్ జలాంతర్గామి U-180లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. జర్మన్ జలాంతర్గామి నుంచి జపాన్ జలాంతర్గామి 1-29లకు మారాడు. ఆ 2 దేశాల జలాంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఒక్కసారి, ఈ ఒక్కసారే జరిగింది. తర్వాత జపాన్ వారి సహకారంతో సింగపూర్లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు. భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ 1942వ సంవత్సరం సెప్టెంబర్లో సింగపూర్లో స్థాపించాడు. ఇది రాష్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలో ఉంది. అయితే జపాన్ హైకమాండ్కు చెందిన హికారి కికాన్కు మోహన్ సింగ్కు భేదాలు రావడం వల్ల మరియు మోహన్ సింగ్ దీన్ని జపానీయులు కేవలం పావుగా వాడుకుంటున్నారని భావించడం వల్లను డిస్బ్యాండ్ చేశారు. మోహన్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. బలగాలను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు. 1943లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు
కొత్త ఊపిరిలూదినట్లయింది. అదే సంవత్సరంలో జులైలో సింగపూర్లో జరిగిన మీటింగ్లో రాష్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్కు సంస్థ పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో చాలా మంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా బోస్ ఆజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని ఏమాత్రం మానలేదు. జూలై 4, 1944లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధిగాంచింది ఇప్పుడు తెలుసుకుందాం. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగింది. ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే సొంతంగా కరెన్సీ, తపాలా బిళ్లలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్రరాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా, సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్టు తెలుస్తోంది. ఇక అదృశ్యం మరియు అనుమానాస్పద మరణం. అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీనివల్ల ఆయన బ్రతికుండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీన్ని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. 1956 మే నెలలో 4 సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999, 2005 సంవత్సరంలో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోస్ ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్కు లేఖను కూడా పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 సంవత్సరంలో ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006 సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, రింకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. తెలుసుకునే కొద్దీ ఇంకా 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 తెలుసుకోవాలనుంది కదా సుభాష్ చంద్రబోస్ గురించి. అయితే ప్రస్తుతానికి ఇక్కడితో దీన్ని సరిపెడదాం. ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి, అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాల్ని, అభిప్రాయాల్ని, సూచనల్ని కూడా మాకు పంపించండి. ఓకే.